మీటోళ్ళు జాయిన్ అవుతారు. యూజేనా? అవును సార్. ఓకే జస్ట్ సార్. బ్రీఫ్గా లేదు సార్. ఓకే, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మనం అర్థమెటిక్ స్టార్ట్ చేసినాం అప్పుడే. వాయిస్ క్లియర్గా ఉంది కదండి? సార్ ఎస్ సార్. నా స్క్రీన్ కనిపిస్తుంది కదండి మీకు? అవును సార్. నెంబర్స్ అయిపోయింది అప్పుడే. ఇప్పుడు అర్థమెటిక్ స్టార్ట్ చేసినాం. అర్థమెటిక్లో బాడ్మాస్ గురించి చెప్పినాం. తర్వాత రేషియో అంటే ఏంటి, ప్రపోర్షన్ అంటే ఏంటి, డైరెక్ట్ ప్రపోర్షన్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ప్రపోర్షన్ అంటే ఏంటి, ప్రాఫిట్ అండ్ లాస్, ప్రాఫిట్ అంటే ఏంటి, లాస్ అంటే ఏంటి, ఎస్పి అంటే ఏంటి, సిపి అంటే ఏంటి, పర్సెంటేజ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో. కొంచెం స్పీడ్గా చెప్పినా ఇవే చెప్పింది అనమాట అక్కడ. ఈరోజు మనం మేడం కాఫీ మళ్ళీ చేసుకుందరు, మ్యూట్లో పెట్టుకుని మేడం. ఓకే, అందరికీ ఇంకోసారి వందనాలు. ఈరోజు మనం ఏం చేస్తామంటే, 1 minute సార్, ఏమనుకోకండి సార్. రిమైనింగ్ వాళ్ళు మ్యూట్లో పెట్టుకోండి, ఎందుకంటే మాటి మాటికి మీరు అన్మ్యూట్ చేసినప్పుడు సార్ మళ్ళీ మీకు చెప్పడము లేదు, మళ్ళీ నేను అన్మ్యూట్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. సో అంతా మ్యూట్ చేసుకోండి దయచేసి. ఇట్లా మీరు ఇంకొకరికి డిస్టర్బ్ కాకుండా చూసుకోండి. ఓకే సార్. సారీ సార్, కంటిన్యూ సార్. ఓకే సార్. ఈరోజు నిన్న ఏవేవైతే చెప్పుకున్నామో వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తాం ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎగ్జామ్. ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకొని రేషియో, ప్రపోర్షన్, పర్సెంటేజ్లకు ఏ విధంగా మనం సొల్యూషన్స్ ఇవ్వాలి అనేది ఈ సెషన్లో మనం నేర్చుకుంటాం. ఫస్ట్ ఫైండింగ్ రేషియో. రేషియోస్ కనుక్కోవడం గురించి అడుగుతాడు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద రేషియో ఆఫ్ ది ఫాలోయింగ్. కింద ఉన్న వాటికి నిష్పత్తులు కనుగొనండి. ఫస్ట్ ప్రాబ్లం 30 minutes to 1.5 hours. 30 నిమిషాలకు 1.5 గంటలకు నిష్పత్తి కనుక్కోవాలి మనం. ఏముందిలే మధ్యలో ఈస్టు పెడితే అయిపోద్ది అని 30:1.5 రాస్తారు. ఆప్షన్లో ఇది కూడా ఉంటుంది, కానీ ఇది తప్పు. రేషియో చెప్పుకునేటప్పుడే చెప్పుకున్నాం, 2 యూనిట్లు కూడా ఒకే యూనిట్లోనే ఉండాలి. 2 కూడా పూర్వపదం కానీ పరపదం కానీ సేమ్ యూనిట్స్లోనే ఉండాలి. ఇక్కడ మినిట్స్లో ఉంటే ఇక్కడ కూడా మినిట్స్లో ఉండాలి. ఇక్కడ అవర్స్లో ఉంటే ఇక్కడ కూడా అవర్స్లో ఉండాలి. ఇక్కడ కేజీల్లో ఉంటే ఇక్కడ కూడా కేజీల్లోనే ఉండాలి. ఇక్కడ మీటర్స్లో ఉంటే ఇక్కడ కూడా మీటర్స్లోనే ఉండాలి. ఇక్కడ కిలోమీటర్స్లో ఉంటే ఇక్కడ కూడా కిలోమీటర్స్లోనే ఉండాలి. ఇక్కడ మనం ఏం చేయాలి ఇప్పుడు? 30 minutes 1.5 hours అని ఇచ్చినాడు. ఈ అవర్స్ని మినిట్స్ లేక మార్చుకుందాం. ఈ మినిట్స్ని అవర్స్ లేక మార్చుకున్నా కూడా నష్టం లేదు, సేమ్ ఆన్సర్ వస్తుంది. మొత్తానికి అయితే ఒకే యూనిట్స్లో పెట్టుకోవాలి మనం, అది గుర్తుపెట్టుకోండి. ఇది 30 minutes. 1.5 గంట అంటే ఎన్ని నిమిషాలు? 1 గంటకి 60 నిమిషాలు. ఇంకొక అర్థం 1.5 అంటే 1.5 అని అర్థం. ఇంకో అర్ధ గంటకి ఎన్ని నిమిషాలు? 30 నిమిషాలు. సో ఓవరాల్గా 90 నిమిషాలు 1.5 గంట అంటే. ఇప్పుడు 30 minutes ఈజ్ టు 90 minutes. ఒకే నెంబర్తో పోతే క్యాన్సిల్ చేయొచ్చు. ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రాక్షన్, భిన్నం. భిన్నంలో లవము హారము సేమ్ నెంబర్తో డివిజన్ చేయొచ్చు, క్యాన్సిల్ చేయొచ్చు అని మనం చెప్పుకున్నాం. ఇక్కడ కూడా అంతే.
10 మూల 30, 10 తొమ్మలు 90, మళ్ళీ 2 పోతాయి, 3 ఒక్కట్ల 3, మూల 9, ఇంకా పోదు. ఏమొచ్చింది? సింప్లిఫైడ్ రేషియో వచ్చింది. ఫైనల్ రేషియో ఇదే, ఖచ్చితంగా ఇది ఆప్షన్స్లో ఉంటుంది. దీన్ని మనం చూస్ చేసుకోవాలి. 30 minutes to 1.5 అవర్స్ని మనం రేషియోలోకి కన్వర్ట్ చేస్తే 1:3. ఇక్కడ చూడండి, 40 minutes to 1.5 minutes, సారీ 40 centimeters to 1.5 meters. ఇక్కడ సెంటీమీటర్స్ ఇచ్చినాడు, ఇక్కడ మీటర్స్ ఇచ్చినాడు. మనం ఏం చేయాలి? ఈ మీటర్స్ని సెంటీమీటర్స్లోకి మార్చాలి. ఇక్కడేమో 40 centimeters అట్లనే పెట్టుకుంటాం, ఈస్టు రాస్తాం ఎందుకంటే రేషియో కనుక్కుంటున్నాం కాబట్టి. 1 మీటర్కి 100 సెంటీమీటర్లు, 1.5 మీటర్లకి ఎన్ని సెంటీమీటర్లు? అర్ధ మీటర్కి 50 సెంటీమీటర్లు యాడ్ అవుతుంది. సో ఓవరాల్గా 150 సెంటీమీటర్స్. 1.5 మీటర్స్ అంటే 150 సెంటీమీటర్స్. సో 1.5 మీటర్ల బదులు మనం ఏం రాసుకుంటాము అంటే 150 సెంటీమీటర్లు అని రాసుకుంటాం. 0 0 క్యాన్సిల్ చేయొచ్చు, అంటే దాని అర్థం ఏంటంటే 10తో క్యాన్సిల్ చేసినామని. 4, 15 ఒకే నెంబర్తో పోతుందా? పోదు. సో ఇది సింప్లిఫైడ్ రేషియో 4:15. ఇక్కడ కూడా చూడండి, 45 పైసా టు 1 రూపీ ఉంటుంది. 55 పైసలకి తర్వాత 1 రూపాయికి రేషియో కనుక్కోవాలి. మనం మొత్తం పైసల్లోకి మార్చుకుందాం. 1 రూపాయికి ఎన్ని పైసలు? 100 పైసలు. 5తో క్యాన్సిల్ చేయొచ్చు, 5 11ల, 5 20ల, ఇంకెక్కడా పోదు. సో ఇది ఫైనల్ రేషియో. ఇది మీరు ట్రై చేయండి. 500 మిల్లీమీటర్లకి 2 లీటర్లకి రేషియో కనుక్కోండి, ట్రై చేయండి. తర్వాత ఇంకోటి చూడండి, ఇట్లా అడుగుతాడు. సింపుల్గా అడిగితే ఇట్లా అడుగుతాడు, కొంచెం ట్విస్ట్ చేసి అడుగుదాం అనిపిస్తే మనకు ఈ విధంగా అడుగుతాడు. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్, వాళ్ళ నాన్న ఏజ్, ప్రస్తుతం వాళ్ళ నాన్న ఏజ్ 42 సంవత్సరాలు, కొడుకు ఏజ్ 14 సంవత్సరాలు. అయితే రేషియోలు కనుక్కోవాలి. ఫస్ట్ దేనికి రేషియో కనుక్కోవాలి? ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్, నాన్న యొక్క ప్రస్తుత ఏజ్కి, టు ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సన్, కొడుకు యొక్క ప్రస్తుత వయసుకి మనం రేషియో కనుక్కోవాలి. ఫస్ట్ ఏమన్నాడు? ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్, ఫాదర్దే తీసుకోవాలి. ఎంత ప్రెజెంట్ ఏజు? 42. ఈస్టు ఎక్కడైతే 2 ఉంటుందో అక్కడ ఈస్టు వస్తుంది. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సన్, ప్రస్తుత వయసు ఎంత? 14. 2తో క్యాన్సిల్ చేయొచ్చా? 7తోనే క్యాన్సిల్ చేయొచ్చు. 7 ఆర్ల 42, 7 రెండ్ల 14, మళ్ళీ 2తో పోతాయి, 2 ఒక్కట్ల 2 మూల. దిస్ ఈజ్ ద రేషియో బిట్వీన్ ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ అండ్ ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సన్, 3:1. రివర్స్ రాసుకోకూడదు. పూర్వ పదాలు పరపదాలు రివర్స్ అయితే ఆన్సర్లు కూడా రివర్స్ అవుతాయి, జీవితాలు కూడా రివర్స్ అయిపోతాయి. నెక్స్ట్, ఏజ్ ఆఫ్ ది ఫాదర్ టు ద ఏజ్ ఆఫ్ సన్ వెన్ సన్ వాజ్ 12 years old. కొడుకుకు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు ఫాదర్ ఏజ్కి కొడుకు ఏజ్కి రేషియో కనుక్కోవాలి. కొడుకు ప్రస్తుత వయసు 14 అయితే నాన్న ప్రస్తుత వయసు 42 అయింది. ఇప్పుడు కొడుకు యొక్క ప్రస్తుత వయసు 12 సంవత్సరాలు అనుకోండి. అంటే కొడుకు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు నాన్నకి ఎన్ని ఉంటాయి? వీనికి 2 తగ్గినాయి కొడుకు, కాబట్టి వీనికి కూడా 2 సంవత్సరాలు తగ్గుతాయి. సో నాన్నకి ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. రేషియో దేనికి కనుక్కోవాలి? ఫాదర్ ఏజ్కి కొడుకు ఏజ్కి. ఫాదర్ ఏజ్ ఫస్ట్ రాయాలి, 40 ఈస్టు కొడుకు ఏజ్ తర్వాత రాయాలి. లాస్ట్లో ఉండేది కొడుకు ఏజే. సో 12. 40, 12, 2 20ల,
2 6ల మళ్ళీ పోతుంది, 2 10ల, 2 3ల, 10:3. అంటే ఇండైరెక్ట్గా 2 సంవత్సరాల కింద ఫాదర్ ఏజ్కి సన్ ఏజ్కి రేషియో అడిగినాడు అది. ఇది ఇప్పుడు మీరు ట్రై చేయండి. ఏజ్ ఆఫ్ ఫాదర్ ఆఫ్టర్ 10 years టు ద ఏజ్ ఆఫ్ సన్ ఆఫ్టర్ 10 years. 10 సంవత్సరాల తర్వాత నాన్న వయసుకు కొడుకు వయసుకు రేషియో కనుక్కోండి, నిష్పత్తి కనుక్కోండి. 10 సంవత్సరాల తర్వాత నాన్న వయసు ఎంత అవుతుంది? 52 కొడుకు ఏజ్ ఏమవుతుంది? 10 + 10 24, 2 2ల 2 6ల, 2 1ల 2 2ల, మళ్ళీ 2 13ల 2 6ల, ఇంక పోదు, 13:6. ఇది ట్రై చేయండి. ఇది రేషియోలు కనుక్కోవడం ఖచ్చితంగా అడుగుతాడు, డౌటే లేదు. దీంట్లో అయినా ఒకటి కంపల్సరీగా వస్తుంది క్వశ్చను. తర్వాత ఇప్పుడు ప్రపోర్షన్ని అప్లై చేద్దాం. అప్లికేషన్ ఆఫ్ ప్రపోర్షన్, అనుపాతాన్ని అప్లై చేసి కొన్ని నిజ జీవిత సమస్యల్ని మనం సాల్వ్ చేద్దాం. ఇఫ్ కాస్ట్ ఆఫ్ 6 cans ఆఫ్ జ్యూస్ ఈజ్ 210 rupees, 6 క్యాన్ల జ్యూసు 210 రూపాయలంట. వాట్ విల్ బి ద కాస్ట్ ఆఫ్ 4 cans ఆఫ్ జ్యూస్, 4 క్యాన్లకు ఎంత అవుతుంది? ఇది మనం ప్రపోర్షన్ చదువుకోకుండా ఉంటే ఎట్లా చేస్తాం? ఒక్కొక్క క్యాన్కి ఎంత అవుతుంది అని కనుక్కుంటాం మనం. అట్లా కాకుండా ఇప్పుడు ప్రపోర్షన్ చదువుకున్నాం కాబట్టి ఎట్లా చేయాలో చూడండి. ఇప్పుడు క్యాన్లకి కాస్ట్కి రేషియో కట్టండి. 6 క్యాన్లకి 210, సో 6:210, 6 నిష్పత్తి 210 ఈజ్ యాజ్. ఫస్ట్ క్యాన్లు కదా రాసింది, ఇక్కడ క్యాన్లు ఉన్నాయి, ఇక్కడ కాస్ట్ ఉంది, రేట్ ఉంది. సో పూర్వపదంలో క్యాన్లే ఉండాలి. 4 క్యాన్లకి 6 క్యాన్లకి 210 అయితే 4 క్యాన్లకి ఎంత అవుతుంది? ఈ క్వశ్చన్ మార్క్ ఇదే కదా, ఇక్కడ కాస్టే కదా ఉండేది. సో ఆ కాస్టే కదా మనం కనుక్కోవాల్సింది. క్యాన్లు తగ్గితే రేట్ ఏమవుతుంది? తగ్గుతుంది. క్యాన్లు పెరిగితే రేట్ ఏమవుతుంది? పెరుగుతుంది. అంటే ఒకటి పెరుగుతా అంటే ఇంకోటి పెరుగుతుంది, ఒకటి తగ్గుతా అంటే ఇంకోటి తగ్గుతుంది. అప్పుడు ఏ సంబంధం ఆ రెండిటికి అంటే ఆ రెండు కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అంటాం. ముందే చెప్పుకున్నాం మనం. ఇండైరెక్ట్లీ అంటే ఒకటి పెరిగితే ఇంకోటి తగ్గుతుంది, ఒకటి తగ్గితే ఇంకోటి పెరుగుతుంది. అట్లున్నప్పుడు ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటాం. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఒకటి పెరిగితే ఇంకోటి పెరుగుతుంది, ఒకటి తగ్గితే ఇంకోటి తగ్గుతుంది. ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఒక సూత్రం గుర్తు రావాలి మనకు. ఏంటి అదంటే ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. అంత్యముల లబ్ధము, తెలుగులో చెప్తాను, అంత్యముల లబ్ధము ఈక్వల్ టు మధ్యముల లబ్ధము. ఎప్పుడిది డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఎక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వై అయినప్పుడు, అంటే ఇది ఎక్స్ వై సంబంధం లేదనుకోండి, ఏవైనా రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్లో ఉన్నప్పుడు. ఇక్కడ అంత్యములు ఏవేవి? 6. ఇక్కడ ఏదో క్వశ్చన్ మార్క్ ఉంది, ఇక్కడ ఎక్స్ పెట్టుకుందాం. ఇదే కదా మనం అనుకోవాల్సింది. 6 ఎక్స్ రెండు కూడా అంత్యములు, ఎక్స్ట్రీమ్స్ అంటారు వాటిని. సో వాటి లబ్ధం ఏమవుతుంది? 6 × ఎక్స్ అవుతుంది, ఈక్వల్ టు మధ్యముల లబ్ధము. మధ్యలో ఉండేవేవి? 210, 4. వాటి లబ్ధం ఏమవుతుంది? 210 × 4. మనకి ఎక్స్ కావాలి. ఎక్స్ కావాలి అంటే ఇక్కడ 6 ఉంది. ఈ 6 ఎక్స్తో ఏం చేస్తుంది అంటే మల్టిప్లికేషన్ చేస్తుంది. యూతులు మల్టిప్లికేషన్ చేస్తే అవతల పోతే ఏమవుతుంది అంటే ఏం చేస్తుంది అంటే డివిజన్ చేస్తుంది. సో 210 × 4 డివిజన్ అంటే బై 6. 2 3ల 2 2ల, తర్వాత 3 1ల 3 7ల 3 0ల. ఈజీగానే అడుగుతాడు.
72 ఎంత 140. ఫైనల్గా నా ఎక్స్ ప్లేస్లో ఎంత ఉండాలి 140. ఎక్స్ ప్లేస్లో 140 ఉందంటే ఏంది దీని అర్థం ఏంది 4 క్యాన్లకు 140 రూపాయలు అవుతుంది. 4 క్యాన్ల జ్యూసు 140 అవుతుంది. ఇప్పుడు కొంతమంది అంటారు ఇంత పెద్దది ఎప్పుడు సార్ చేసేది ఎగ్జామ్లో అని. ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది కాబట్టి ఇవన్నీ రాసుకున్నాం. మీరు నేర్చుకున్నారనుకోండి ఏం రాసుకుంటారు ఎగ్జామ్లో చెప్పండి. 6:210 ఈజ్ యాజ్ 4:x అని డైరెక్ట్ రాసుకుంటారు. 6x ఈక్వల్ టు 210 ఇంటూ 4 అని రాసుకుంటారు. x ఈక్వల్ టు 210 ఇంటూ 4/6 అని రాసుకొని ఇట్లా క్యాన్సిల్ చేసేస్తారు 140. చూడండి 30 సెకండ్స్లో వచ్చేసింది ఆన్సరు. అదనమాట. సేమ్ ఇది కూడా అంతే. అప్లికేషన్ అనీష్ మేడ్ 42 రన్స్ ఇన్ 6 overs. ఇద్దరున్నారు ఇక్కడ అనీష్ అనూప్. అనీష్ వచ్చేసి 42 రన్నులు చేసినాడు 6 ఓవర్లకు గాను. ఇప్పుడు అనూప్ ఏం చేసినాడు 63 రన్స్. ఇతను కూడా రన్సే చేసినాడు. ఎన్ని రన్నులు 63 రన్నులు. ఎన్ని ఓవర్లో 7 ఓవర్లు. అయితే ఎవరు ఎక్కువ రన్నులు కొట్టారు. అనూప్ ఏం చేసినాడు 63 7 ఓవర్లు. చూడు ఫస్ట్ ఏం రాసుకున్నా నేను రన్స్, తర్వాత ఏం రాసుకున్నా ఓవర్స్. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ రన్స్ ఓవర్స్ రాసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా రన్స్ ఓవర్సే రాసుకుంటాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే రేషియో. ఏంది రేషియో రన్స్ టు ఓవర్, రన్నులకు తర్వాత ఓవర్లకి రేషియో. దీన్ని సింప్లిఫై చేద్దాం. 42:6 తర్వాత 63:7. 6 ఒక్కట్ల 6 ఏళ్ళ 7 ఒక్కట్ల 7 తొమ్మల్ల. క్వశ్చన్ ఏంటి రేషియో కనుక్కోమని కాదు క్వశ్చన్, ఎవరు ఎక్కువ రన్నులు చేశారు అనేది. చూడు ఒక ఓవర్కి అనీష్ 7 రన్నులు చేసినాడు, ఒక ఓవర్కి అనూప్ 9 రన్నులు చేసినాడు. ఎవరు ఎక్కువ రన్నులు చేసినట్లు అనూప్. ఆప్షన్స్లో ఇట్లే ఉంటాయి అనీష, అనూప, బోత, నన్ ఆఫ్ దిస్, ఇట్లుంటుంది అనమాట. ఇది అది. నెక్స్ట్ ఇప్పుడు పర్సెంటేజ్కి సంబంధించి అప్లికేషన్ ఆఫ్ పర్సెంటేజ్. Out of 25 children in a class, 15 are girls. What is the percentage of girls? Girls ఎంత పర్సెంటేజ్ ఉన్నారు ఆ క్లాస్లో? 25 మంది గాను 15 మంది ఆడపిల్లలంట. టోటల్ ఎంతమంది 25. మామూలుగా మార్క్స్ వేసేటప్పుడు టోటల్ మార్క్స్ కింద ఉంటుంది కదా, అట్లా ఇక్కడ టోటల్ ఎప్పుడు కూడా కింద పెట్టుకోవాలి మనం. టోటల్ ఎంత 25. అందులో మనకు కావాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు 15 మంది ఉన్నారు. ఇప్పుడు ఏమొచ్చింది మనకి అంటే ఫ్రాక్షన్ వచ్చింది. గర్ల్స్ ఫ్రాక్షన్ 15/25. ఫ్రాక్షన్ కాదు కనుక్కోమనిన్నది, పర్సెంటేజ్ కనుక్కోవాలి. పర్సెంటేజ్ కనుక్కోవాలంటే ఏం చేయాలి పర్సెంట్ 100కి కాబట్టి ఇంటూ 100. ఫ్రాక్షన్ ఎంత పర్సెంటేజ్ అంటే మనం ఏం చేయాలంటే ఫ్రాక్షన్ ఇంటూ 100 చేయాలి. నెక్స్ట్ చెప్తాం, అదే చెప్తాం. సో ఇప్పుడు ఇంటూ 100 చేస్తే 25 ఒక్కట్ల 25 నాలుగు 15 నాలుగు ఎంత 60 అని ఇట్లా పెట్టకూడదు, పక్కనే పర్సెంటేజ్ సింబల్ అనేది ఖచ్చితంగా రాయాలి. ఖచ్చితంగా అడుగుతాడు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ మన బుక్కుల్లో ఉండేవే, ఏపీ టెక్స్ట్ బుక్స్లో ఉండేవే ఇవన్నీ. ఇటువంటిది ఖచ్చితంగా అడుగుతాడు, ఏదో సెషన్లో మనకు కనిపిస్తుంది 60% ఆన్సర్. తర్వాత నెక్స్ట్ మనము ఈ పర్సెంటేజ్ కనుక్కోవడం లాస్ట్ క్లాస్లో కొంచెం క్లియర్గా చెప్పినట్టు లేను అని నేను అనుకున్నాను, అందుకు మళ్ళీ ఒకసారి క్లారిటీ ఇస్తాం మీకు. ఫస్ట్ మనము ఫ్రాక్షన్ ఇన్ ఏ నెంబర్, ఒక నెంబర్ పర్సెంటేజ్ ఇన్ నెంబర్, ఒక నెంబర్లో పర్సెంటేజ్ని ఏ విధంగా కనుక్కోవాలో ఇప్పుడు నేర్చుకుందాం. ఫస్ట్
కాన్సెప్ట్ ఏంటి అంటే ఒక నెంబర్ ఇస్తాడు, ఆ నెంబర్లో 25% ఎంత, 30% ఎంత అని అడుగుతాడు. అప్పుడు మనం ఎట్లా కనుక్కోవాలి? ఎగ్జాంపుల్ చూడండి. 500లో 30% ఎంత అంటే నెంబర్లో పర్సెంట్ అడుగుతున్నాడు, అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే నెంబర్ ఇంటూ పర్సెంటేజ్ బై 100. గుర్తుపెట్టుకోండి, ఏ నెంబర్లో? 500లో ఎంత పర్సెంట్? సో పర్సెంటేజ్ డివైడెడ్ బై 100. ఎంత పర్సెంటేజ్ అడుగుతున్నాడు? 30 డివైడెడ్ బై 100. 100 ఒక్కట్ల 105ల 35లు ఎంత? 150. 500లో 30% ఎంత అంటే 150. ఇంకో ఎగ్జాంపుల్, నెంబర్లో పర్సెంటేజ్ కనుక్కోవడం. 750లో 25% ఎంత? ఇది క్వశ్చన్. ఏం చేయాలి? నెంబర్ ఇంటూ ఎంత పర్సెంటేజ్ కనుక్కోవాలి? 25 డివైడెడ్ బై 100. 25 ఒక్కట్ల 25 4 ఒక్కట్ల 4 ఒక్కట్ల 3 ఉంటుంది, 4 ఎమ్మలు 32, 3 ఉంటుంది, 4 గోల్ 28, 2 ఉంటుంది, పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటాం, 5ల 187.5. ఏంది ఇది? ఇటువంటివి అడుగుతాడు, ఖచ్చితంగా అడుగుతాడు. ఇంత ఈజీ అడుగుడు, కానీ ఇట్లా పాయింట్లో వచ్చేవి అడుగుతాడు, ఖచ్చితంగా అడుగుతాడు. 750లో 25% ఎంత అంటే ఈ విధంగా చేయాలి. ఇప్పుడు ఏం నేర్చుకున్నాం అధ్యక్ష మనం అంటే ఒక నెంబర్లో పర్సెంటేజ్ని కనుక్కోవడం ఎట్లా అనేది నేర్చుకున్నాం మనం. తర్వాత ఏం కనుక్కుంటాం? ఏం నేర్చుకుంటాం? ఫ్రాక్షన్ నుంచి పర్సెంటేజ్ లేక మార్చేది. ఆల్రెడీ ఇది టేబుల్ ఇచ్చినాను, ఊనే టేబుల్ ఇచ్చి అది నేర్చుకోమని అంటే అది సబబు కాదు అనిపించింది. అందుకు ఒక్క నిమిషం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఒక ఫ్రాక్షన్ ఇచ్చింటాడు, పర్సెంటేజ్లోకి మార్చమంటాడు. కన్వర్ట్ ద గివెన్ ఫ్రాక్షనల్ నెంబర్స్ టు పర్సెంట్స్లోకి మనం మార్చాలి. అప్పుడేం చేయాలి? జస్ట్ ఫ్రాక్షన్ ఇంటూ 100 చేస్తే చాలు, అది పర్సెంటేజ్లోకి వస్తుంది. ఇది ఫ్రాక్షన్ 1/8. ఇది అడిగినాడు ప్రీవియస్ టెట్ పేపర్లో, ఇది ఉంది క్వశ్చన్. 108. ఏం చేయాలి? పర్సెంటేజ్లోకి రావాలండి. పర్సెంట్ ఇంటూ 100. 8 ఒక్కట్లు 8, 8 2 16, పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటాం, 40 వస్తుంది, 8 5 40, 12.5. నేను ఇచ్చిన టేబుల్లో ఇదే ఉంటుంది. 1/8 = 12.5% అని ఉంటుంది. మీరు చూస్తే కనిపిస్తుంది ఇది. అదనమాట. ఇట్లా చేసే బదులు ఆల్రెడీ ఉండేవి నేర్చుకున్నామంటే వెంటనే ఆన్సర్ చూస్ చేసుకోవచ్చు, టైంని సేవ్ చేసుకోవచ్చు. ఫ్రాక్షన్ ఇంటూ 100 చేస్తే చాలు. ఇంకొకటి 5/4 పర్సెంటేజ్లో చెప్పండి ఇంటూ 100. 4 ఒక్కట్ల 4 2ల 4 5ల 25 ఎంత? 125. 100కు 125 ఉన్నట్టేది, అంతే కదా? 5/4 125%. తర్వాత ఈడే డౌట్ అడుగుతారు, పర్సెంట్ అంటే 100కే కదా సార్, ఎక్కువ వచ్చిందంటే. ఎక్కువ వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే 1 తర్వాత ఇంకోటి ఉందని అర్థం. ఈడ 5/4ని మామూలు దాంట్లోకి మారుస్తే 1/4 వస్తుంది. 4 ఒక్కటి 4, 1 5/4 అంటే ఒక మొత్తం ఒక పర్సెంట్ ఉంది ఇక్కడ, ఒక 100% ఉంది. తర్వాత 100%లో కాల్ భాగం ఉంది, అంటే అది ఎంత? 25%. మొత్తం ఓవరాల్గా ఎంత? 125%. ఇట్లా కూడా చేయొచ్చు. తర్వాత మూడోది చూడు, ఏం చేయాలి? ఇంటూ 100. 0 0 క్యాన్సిల్, 2 2 జా 2 5 జా, ఏదో ఒకటి అడుగుతాడు. ఈసారి నేను ఇది అడుగుతాడు అనుకుంటున్నా. 2 2ల 2 5ల 5 3ల 15, 15/2 7.5. ఇది మూడోది. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నామంటే ఫ్రాక్షన్ టు పర్సెంటేజ్ ఎట్లా కన్వర్ట్ చేయాలనేది నేర్చుకున్నాం.
నెక్స్ట్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్, అటు పైన ఉన్నాయి చూడండి. నైన్ ఈజ్ 25% ఆఫ్ వాట్ నెంబర్. ఇది ఖచ్చితంగా ప్రతిస్థానికి ఖచ్చితంగా అంటే బాగోదు. ఇది ఇంపార్టెంట్. దీన్ని చేయాలి, ఎలా చేయాలి అంటే దానికన్నా ముందు ఒకటి నేర్చుకోవాలి మనం. ఏంటంటే పర్సెంటేజ్ టు ఫ్రాక్షన్. ఒక పర్సెంటేజ్ ఇస్తాడు, 25% అంటే ఎంత భాగము, ఎంత ఫ్రాక్షను అని అడుగుతాడు. ఎంత భాగము అని అడుగుతాడు అంటే ఫ్రాక్షన్ లెక్క నువ్వు కన్వర్ట్ చేయాలి. అప్పుడేం చేయాలి, వాడిచ్చిన పర్సెంటేజ్ డివైడెడ్ బై 100 వేయాలి. 25/100. 25 ఒక్కట్ల 25 నాలుగు 1/4. ఇది భాగం. 25% అంటే ఎంత భాగము అంటే 1/4. 50% అంటే ఎంత భాగము అంటే ఏం చేయాలి, శాతము/100. 0 0 క్యాన్సిల్, 5 ఒక్కట్ల 5 రెండ్ల 1/2 భాగం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ చేద్దాం, వెరీ వెరీ ఇంపార్టెంట్. నైన్ ఈజ్ 25% ఆఫ్ వాట్ నెంబర్. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి 9 ఈజ్ 25% ఆఫ్ వాట్ నెంబర్ అని అంటున్నాడు. అంటే ఆన్సరు వాడే ఇచ్చినాడు, పర్సెంటేజ్ వాడే ఇచ్చినాడు, కనుక్కోవాల్సింది మొత్తం కనుక్కోవాలి. ఏదో ఒక నెంబర్లో 25% అనేది 9 అంట. అయితే ఆ నెంబర్ ఏది అని అడుగుతాను. దీన్ని చేయడానికి 3 మెథడ్లు ఉన్నాయి. ఆ 3 మెథడ్లు కూడా చెప్తాను. మీకు ఏదైతే ఈజీ అనిపిస్తుందో దాన్ని ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ ఎక్స్ అనుకొని చేయడం, ఆ నెంబర్ ఎక్స్ అనుకొని చేయడం. ఎక్స్లో 25%, ఒక నెంబర్లో పర్సెంటేజ్ని ఎట్లా కనుక్కోవాలి, నెంబర్ ఇంటూ %/100 కదా. సో ఒక నెంబర్లో 25/100 చేసింటే ఎంత వచ్చిందంట, 9 వచ్చిందంట. ఇప్పుడు ఎక్స్ కోసం మనం సాల్వ్ చేద్దాం. 25 ఒక్కట్ల 25 నాలుగు. x/4 = 9 ఉంది. మనకి ఏం కావాలి, ఎక్స్ కావాలి. ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే డివిజన్ చేస్తున్న ఈ 4 అవతల పోతే మల్టిప్లై చేస్తుంది. 9 × 4, 9 4 = 36. 36లో 25% అనేది 9 అవుతుంది. వాడు తెలివిగా చూడు, 36లో 25% ఎంత అని అడగలే. 36లో 25% ఎంత అంటే 36 × 25/100 చేస్తా అంటే మనం ముందు చెప్పుకున్నట్టు. ఏ నెంబర్లో 25% 9 అవుతుంది ఇట్లా అడుగుతాడు. అంటే మనం ఏం చేయాలి, ఆ నెంబర్ నెక్స్ట్ అనుకొని 25/100%, ఇది మనం నెంబర్లో పర్సెంటేజ్ చెప్పుకున్నాం కదండి, అట్లా వేసుకొని ఆ నెంబర్ ఆన్సర్కి ఈక్వల్ చేసుకుంటాం అంట. ఇది ఎక్స్ అనుకొని చేయడం. తర్వాత ఏంటి అంటే 100 అనుకొని చేయడం. ఒక 100 అనేది దేనికో సమానం అన్నమాట. ఈజీ యాజ్ 25% అనేది 9కి సమానం. ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే 9 అనేది 25% అయితే ఈజీ యాజ్ ఎంత 100% అవుతుంది, 100 అవుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నాం, మనము ప్రపోర్షన్ తీసుకుంటున్నాం అన్నమాట. అర్థమైందండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది నెంబర్, ఇది పర్సెంటేజ్. ఆ నెంబర్ ఏదో తెలియదు, అందుకే ఎక్స్ అనుకున్నా. పర్సెంటేజ్ తెలుసు, ఆ నెంబర్ ఏమవుతుంది, ఓల్ అవుతుంది. 100% అదే అవుతుంది. అందుకు 9:25 ఈజ్ యాజ్ x:100 అని రాసినాం. ఈ రెండు కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్. పర్సెంటేజ్ పెరిగే కొద్దీ నెంబర్ కూడా పెరుగుతుంది. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే అంత్యముల లబ్ధము = మధ్యముల లబ్ధం. అంత్యముల లబ్ధం ఏమవుతుంది, 100 × 9 అవుతుంది. మధ్యముల లబ్ధం ఏమవుతుంది,
25 ఇంటూ ఎక్స్ అవుతుంది. ఎక్స్ కావాలి కాబట్టి 100 ఇంటూ 9 ఈ మల్టిప్లై చేస్తున్న 25 యూతులకు వస్తే డివిజన్ చేస్తాం. 25 ఒక్కట్ల 25 నాలుగు 4 తొమ్మిదిల 36. ఆ నెంబర్ ఎంత అంటే 36. ఇదన్నమాట. అదే 100కి సమానం చేసుకునేదంటే 25% 9 అయితే 100% ఎంత అని అడుగుతారనమాట. అప్పుడు ఏం చేయాలి మనం? చూడండి, 25 9కి సమానం అయితే 100కి ఎంత, లేదా ఇట్లా రివర్స్ కూడా రాసుకోవచ్చు. 9 25% సమానం అయితే ఎంత 100కి సమానం అవుతుంది? జస్ట్ ఏం చేయాలి మనం? 100/25 ఇంటూ 9. 25 ఒక్కట్ల 25 నాలుగు 9 నాలుగు 36. ఇట్లు కూడా వస్తుంది అనమాట. నాకు తెలిసి ఈ ఎక్స్ అనుకొని చేసేది నేర్చుకోండి అన్నమాట, ఈజీ ఉంటుంది. ఇది ఒక నెంబర్లో పర్సెంటేజ్ కనుక్కోవడం, ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు అది ఎంత పర్సెంటేజో కనుక్కోవడం, పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు ఫ్రాక్షన్ కనుక్కోవడం. తర్వాత మన టాపిక్ వచ్చేసి శాతం పెరిగింది, ఇంత శాతం తగ్గింది అని అడుగుతాడనమాట. అది ఎట్లా చేసేది? పెరిగిన శాతము ఈక్వల్ టు, బాగా గుర్తుపెట్టుకోండి, పెరిగిన శాతము లేదా తగ్గిన శాతము. ఎంతైతే పెరిగిందో ఎంతైతే తగ్గిందో అది పైన ఉంటుంది. పెరిగినది లేదా తగ్గినది బై ఒరిజినల్ బేస్ ఎంత, ఒరిజినల్ యాక్చువల్ రేట్, యాక్చువల్ అమౌంట్ ఇంటూ 100 అనమాట. ఈ సూత్రం ఏం అర్థం కాదు, మామూలు కామన్ సెన్స్తో ఆలోచించండి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇక్కడ ఏ స్కూల్ టీమ్ ఓన్ 6 games దిస్ ఇయర్ అగైనెస్ట్ 4 games ఓన్ లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ వాళ్ళు 4 గేమ్లు గెలిచినారు, ఇప్పుడు 6 గేమ్లు గెలిచినారు. అయితే ఎంత పెరిగింది అని అంటే, మొత్తం ఎన్ని గేమ్లు పెరిగినాయి, ఎన్ని ఎక్కువగా గెలిచినారు వాళ్ళు? 2. ఎన్నిటికి 2 ఎక్కువ? ఇప్పుడు ఎన్నిటికి 6 అనేది 2 ఎక్కువ, ఎన్నిటికి 6 అనేది 2 ఎక్కువ? 4టికి కదా. సో 4 అనేది బేస్ అవుతుంది. ఆ బేస్ని కింద రాసుకోండి, 2/4 ఇంటూ 100. 4 ఒక్కట్ల 4 25, 25 రెండ్ల 50. 50% పెరిగిందంటాం అన్నమాట. ఇది పెరిగిన శాతం, తగ్గిన శాతం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి, నాకు ముందు నెలల్లో 100 రూపాయలు జీతం శాలరీ, ఈ నెలకు తగ్గింది. ఎంత తగ్గింది అంటే, సరే తగ్గింది మీరే కనుక్కోవాలా, ఎంత శాతం తగ్గింది అనేది మీరే కనుక్కోవాలా. ఈ నెల నాకు 80 రూపాయలే వచ్చింది. అయితే తగ్గిన శాతము ఎంత? తగ్గిన శాతము ఎంత? ఫస్ట్ ఏం చేయాలి? ఎంత తగ్గిందో చూసుకోండి. ఎంత తగ్గింది? 20 రూపాయలు తగ్గింది. ఎంతైతే తగ్గిందో అది పైన రాయాలి. ఈ 20 రూపాయలు అనేది దేని నుంచి తగ్గింది? 20 రూపాయలు అనేది దేని నుంచి తగ్గింది? 100 రూపాయల నుంచి. ఆ బేస్ వాల్యూ అనేది బేస్లో రాస్తాం అనమాట, ఇంటూ 100. 100 క్యాన్సిల్ చేస్తే 20. అంటే నాకు 20% శాలరీ తగ్గింది అని చెప్తామన్నమాట. కీ అని వస్తుంది చూడండి, కీ తర్వాత వచ్చేదే కింద రాసుకోవాలి. 4టికి 2 ఎక్కువ వచ్చింది, అంతే కదా, 6 వచ్చినాయంటే అది 4 కింద రాసుకుంటాం. 100కి 20 రూపాయలు తక్కువ వచ్చింది, కీ 100, ఆ 100ని కింద రాస్తాం అనమాట. దాన్నే బేస్ వాల్యూ అంటాం, బేస్ అమౌంట్ అంటాం, అదనమాట. ఇప్పుడు అనులోమానుపాతంకి సంబంధించి అనువర్తనాలు, అప్లికేషన్ ఆఫ్ డైరెక్ట్ ప్రపోర్షన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా ప్రాబ్లమ్స్, ప్రాఫిట్ అండ్ లాస్, తర్వాత మ్యాథ్స్లో చాలా ప్రాబ్లమ్స్ మనం ఈ డైరెక్ట్ ప్రపోర్షన్ యూజ్ చేసి సాల్వ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ చూడండి, 1 కేజీ చక్కెర 36 అయితే 3 కేజీల చక్కెర ఎంత?
మీరు ప్రపోర్షన్ చదువుకోలేదు అంటే ఏం చేస్తారు అంటే ఒక్కొక్క కేజీ 36 రూపాయలు, అట్లా 3 కేజీలకి ఎంత కాబట్టి ఇంటూ 3 చేస్తాం. 6 మూల 18, 3 మూల 9, 1 10, 108 రూపాయలని. ఇది చిన్నదే కాబట్టి డైరెక్ట్ మల్టిప్లై చేస్తే సరిపోద్ది అనమాట. అందుకే ప్రపోర్షన్ అప్లికేషన్ చెప్పేటప్పుడు ఈజీ ప్రాబ్లమే నేను తీసుకున్నాను. దీన్ని మనం డైరెక్ట్ ప్రపోర్షన్ యూజ్ చేసి ఆ సూత్రాన్ని యూజ్ చేసి ఏ విధంగా సాల్వ్ చేస్తామో చూడండి. 1 కేజీ ఎంత? 36 రూపాయలు ఈజ్ యాజ్ 3 కేజీలకి ఎంత? ఇక్కడ ఎక్స్ అనుకుందాం. ఆ క్వశ్చన్ మార్క్ ఎక్కడొచ్చిందో అక్కడ ఎక్స్ అనుకుందాం. జస్ట్ సింపుల్, అంత్యముల లబ్ధము ఈక్వల్ టు మధ్యముల లబ్ధం. సో ఎక్స్ ఇంటూ 1 ఏమవుతుంది? ఎక్స్ అవుతుంది. ఈక్వల్ టు 36 మూళ్ళు ఏమవుతుంది? 108 అవుతుంది. అంటే 3 కేజీలకి ఎంత అవుతుంది? 108. ఇప్పుడు చూడండి, ఇది క్వాంటిటీ ఆఫ్ షుగర్, ఇట్ ఈజ్ ప్రైజ్ ఆఫ్ షుగర్. సేమ్ ఇక్కడ రాసుకునేటప్పుడు కూడా నేను క్వాంటిటీ ఆఫ్ షుగర్, ప్రైజ్ ఆఫ్ షుగర్, ఆర్డర్ ఇంపార్టెంట్, మనం ముందుగానే చెప్పుకున్నాం. రివర్స్ రాసుకుంటే ఆన్సర్ రివర్స్ అవుతుంది. ఇది డైరెక్ట్ ప్రపోర్షన్ అప్లికేషన్. అర్థం కాలేదు సార్ అంటే ఇంకోటి చెప్తాం. ఇట్లా అడుగుతాడు. ఇప్పుడు ఏం చేయాలా, డివిజన్ చేయాలా, మల్టిప్లికేషన్ చేయాలా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అవుతుంది అనమాట. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ ప్రపోర్షన్ని అప్లై చేయొచ్చు. 12 షీట్ల బరువు 40 గ్రాములు. 2.5 కేజీలు బరువుకి ఎన్ని షీట్లు వస్తాయి? ఖచ్చితంగా అడుగుతాడు ఇటువంటి క్వశ్చన్లు. మీరు ప్రీవియస్ స్టేట్ పేపర్స్ గమనిస్తే ఇటువంటివి ఉంటాయి. ఇక్కడ 2 క్వాంటిటీస్ ఉన్నాయి. ఏంటేంటివి అంటే బరువు ఉంది, షీట్ల సంఖ్య ఉంది. ఫస్ట్ షీట్ల సంఖ్య రాసుకుందాం. స్వీట్స్ కాదు, అవి ఏంటో పేపర్ షీట్స్ అనుకోండి. షీట్ల సంఖ్య తర్వాత బరువు, వాటి బరువు. ఫస్ట్ కేసులో 12 షీట్ల బరువు 40 గ్రాములు అంట. సో షీట్ల సంఖ్య ఎంత? 12. వీటి బరువు ఎంత? 40 గ్రాములు. ఇప్పుడు 2.5 కేజీలకి ఎన్ని షీట్స్ వస్తాయి అంటే ఇప్పుడు ఈ 2.5 కేజీలు ఎక్కడ రాయాలా? షీట్ల సంఖ్య కింద రాయాలా, బరువు కింద రాయాలా? బరువు కింద రాయాలా. ఎంత రాయాలి? 2.5 కేజీలు. ఈ 2.5 కేజీలకి ఎన్ని షీట్లు వస్తాయి? ఇది క్వశ్చన్. ఇక్కడ ఇది రేషియోస్ కాబట్టి ముందే చెప్పుకున్నట్టు యూనిట్స్ అన్నీ ఒకటే ఉండాలి. ఇక్కడ గ్రాముల్లో ఉంది, ఇక్కడ కేజీలో ఉంది. మనం ఏం చేయాలి? దీన్ని గ్రాముల్లోకి మార్చాలి. దీన్ని ఏం చేయాలి? గ్రాముల్లోకి మార్చాలి. మారిస్తే ఎంత వస్తుంది? 2500 గ్రాములు. కేజీకి 1000 గ్రాములు. ఇప్పుడు 2.5 కేజీలకి ఎన్ని గ్రాములు? 2500 గ్రాములు. ఇప్పుడు మనం డైరెక్ట్ ప్రపోర్షన్ని అప్లై చేస్తాం. 12 షీట్లకి 40 గ్రాములు అయితే ఈజీయాజ్ ఇట్లా రాసుకోవడం రావాలి, ప్రాక్టీస్ చేయాలి. బాగా ప్రాక్టీస్ చేస్తే మీ బ్రెయిన్ ఆటోమేటిక్గా ఇట్లా రాసుకుంటుంది. మీరు డైరెక్ట్ ప్రపోర్షన్, ఇండైరెక్ట్ ప్రపోర్షన్ బాగా నేర్చుకుంటే మ్యాక్సిమం 70% ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ ప్రపోర్షన్లోనే సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. మీ బ్రెయిన్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అట్లా. 12 షీట్లకి 40 గ్రాములు అయితే ఎన్ని షీట్లకి 2500 గ్రాములు అవుతుంది? చూడండి, ఇక్కడ షీట్లు. ఆ షీట్ల సంఖ్య తెలియదు కాబట్టి నేను ఎక్స్ అనుకున్నాను. ఇది 40, ఇది 2500. గ్రాములు. షీట్ల సంఖ్య పెరిగితే బరువు కూడా పెరుగుతుంది. బరువు పెరిగితే షీట్ల సంఖ్య కూడా పెరుగుతుంది. షీట్ల సంఖ్య తగ్గితే బరువు కూడా తగ్గుతుంది. బరువు తగ్గితే షీట్ల సంఖ్య కూడా తగ్గుతుంది. అంటే ఏ ప్రపోర్షన్ ఇది? డైరెక్ట్లీ ప్రపోర్షన్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటేనే మనకి ఏం గుర్తు రావాలి? ఇప్పుడు ఇంకా అవి అంత్యముల లబ్ధము. అంత్యముల లబ్ధము అంటే 12 × 2500 ఈక్వల్ టు మధ్యముల లబ్ధము 40 × x కావాలి.
సాల్వ్ ఫర్ ఎక్స్. ఎక్స్ కోసం దీన్ని సాల్వ్ చేయండి. ఎక్స్ కావాలి కాబట్టి ఎక్స్తో పాటు 40 ఉంది, 40 ఎక్స్తో మల్టిప్లై చేస్తుంది, దాన్ని ట్రాన్స్పోజ్ అంటారు, అవతలు పంపించడాన్ని. ట్రాన్స్పోజ్ చేస్తే మల్టిప్లై చేసేది ట్రాన్స్పోజ్ అయిన తర్వాత డివిజన్ చేస్తుంది. సో 12 ఇంటూ 2500 డివైడెడ్ బై 40 అనేది ఎక్స్కి సమానం అవుతుంది. 0 0 మరగయ 4 ఒక్కట్ల 4 మూళ్ళ 25 మూళ్ళ 75 ఆడొక 0 ఉంది. సో 750 షీట్ల బరువు ఎంత అంటే 2.5 కేజీలు. 2.5 కేజీలు బరువు వచ్చిందంటే అందులో ఎన్ని షీట్లు ఉంటాయంటే 750 ఉంటాయి. ఇది ఆన్సర్. ఖచ్చితంగా ఇటువంటిది అడుగుతాడు, నో డౌట్. ఇప్పుడు మనం ఇండైరెక్ట్ ప్రపోర్షన్ చేద్దాం, అప్లై చేద్దాం. ఇండైరెక్ట్ ప్రపోర్షన్ని మనం అప్లై చేద్దాం. 6 పైపులు ఒక ట్యాంకును 1 గంట 20 నిమిషాల్లో నింపితే 6 గంటలు ఇట్లా రాసుకోవాలి మనం. 6 పైపులు ఒక ట్యాంకును 1 గంట 20 నిమిషాల్లో నింపితే 5 పైపులు ఆ ట్యాంక్ని నింపడానికి ఎంత టైం పడుతుంది ఇది తెలియదు. ఇది ఎక్స్ అనుకుందాం. ఇక్కడ ఏముంది, ఇది పైపుల సంఖ్య, ఇక్కడేముంది టైం ఉంది. పైపులు తగ్గినాయి అంటే దానికి పట్టే టైం ఏమవుతుంది, పెరుగుతుంది. పైపుల సంఖ్య ఇందులోకి వేసే పైపుల సంఖ్య తగ్గించినామనుకోండి టైం ఏమవుతుంది, 1 గంటలో నిండాల్సిన ట్యాంకు 3 గంటలు 4 గంటలు పడుతుంది. పైపుల సంఖ్య పెంచినామనుకోండి 1 గంటలో నిండాల్సింది 30 నిమిషాల్లోనే నిండుతుంది. అట్లా అనమాట. అంటే పైపుల సంఖ్య పెరిగే కొద్దీ దానికి పట్టే సమయం తగ్గుతుంది. అంటే ఒకటి పెరుగుతా అంటే ఇంకోటి తగ్గుతుంది. ఏ ప్రపోర్షన్ ఇది, ఇండైరెక్ట్ ప్రపోర్షన్. ఇండైరెక్ట్ ప్రపోర్షన్ ఉన్నప్పుడు ఏం చేయాలి, అంతకన్నా ముందు దీన్ని రేషియోలో రాద్దాం. ఫస్ట్ ఏం చేయాలి, అన్నీ కూడా నిమిషాల్లో ఉండాలి. 1 గంట 20 నిమిషాలు అంటే 80 నిమిషాలు, మొత్తం అన్ని నిమిషాల్లోకి మార్చినాం. అంటే 6 పైపులు 80 నిమిషాల్లో నింపితే 5 పైపులు ఎన్ని నిమిషాల్లో నింపుతాయి? ఇది ఏ ప్రపోర్షన్, ఇండైరెక్ట్ ప్రపోర్షన్. ఇది డైరెక్ట్ ప్రపోర్షన్ అయితే అంత్యముల లబ్ధము ఈక్వల్ టు మధ్యముల లబ్ధము అని రాస్తా ఉంటుంది. ఇండైరెక్ట్ ప్రపోర్షన్ అయినప్పుడు ఏం చేయాలి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది షార్ట్ కట్ అనుకోండి లేదా గుడ్డి గుర్తు అనుకోండి. ఈ యారో మార్క్స్ బాగా గమనించండి, ఫార్ములాలు ఏమొద్దు. ఇది బై ఇది మధ్యలో ఉండేది, ఇది బై ఇది సెంటెన్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇది బై ఇది 80/5 ఈక్వల్ టు, చూడండి ఇది బై ఇది బాగా బ్రెయిన్లో ఫీడ్ అవ్వాలన్నమాట, x/6. ఇప్పుడు సాల్వ్ చేయండి. డూ క్రాస్ మల్టిప్లికేషన్. ఎక్స్ ఈక్వల్ టు డివిజన్ చేస్తున్నది అవతల పోతే మల్టిప్లై చేస్తుంది. 80/5 ఇంటూ 6. 5 ఒక్కట్ల 5 ఒక్కట్ల 5 ఆరుల 16 ఆరులు ఎంత, 96. ఎన్ని నిమిషాల్లో నింపుతుంది ట్యాంక్ని అంటే 96 నిమిషాల్లో. అక్కడ గంటల్లో ఉంటుంది, ఒక 60 బయట తీయండి. 1 గంట ఇంకెన్ని నిమిషాలు బయట ఉంటాయి, 36 నిమిషాలు. 1 గంట 36 నిమిషాలు పట్టుద్ది ఆ ట్యాంక్ నింపడానికి. తర్వాత అదే ఇండైరెక్ట్ ప్రపోర్షన్ చూడండి, ఇక్కడ ఎందుకు ఇది ప్రాసెసింగ్ రారా. ఒక హాస్టల్లో 100 మంది విద్యార్థులు, వారికి 20 రోజులకు సరిపడ ధాన్యం ఉంది. 25 మంది కొత్తగా చేరిన ఆ ధాన్యం ఎన్ని రోజులకు వస్తుంది? ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, 100 మంది. 100 మందికి ఎన్ని రోజులకు వస్తుంది, అది 20 రోజులకి. ఇక్కడ మంది, ఇక్కడ రోజులు. ఇప్పుడు కొత్తగా ఎంతమంది చేరినారు, 25 మంది. అప్పుడు మొత్తం ఎంతమంది అవుతారు, 125 మంది. ఇప్పుడు 125 మందికి ఎన్ని రోజులకు వస్తుంది అది కనుక్కోవాలి. ఎక్స్ అనుకోండి. మంది పెరిగితే రోజులు ఏమవుతాయి, ధాన్యం వచ్చే రోజులు ఏమవుతాయి, తగ్గుతాయి. సో ఇండైరెక్ట్ ప్రపోర్షన్ అంటాం. అన్నీ
ఒకే యూనిట్లో ఉన్నాయి కాబట్టి మార్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. 100:20 ఈజ్ యాజ్ 125:x. ఏం చెప్పినాం? ఇండైరెక్ట్ ప్రపోర్షన్ అయితే ఇది బై ఇది 20/125 ఈక్వల్ టు ఇది బై ఇది x/100. క్యాన్సిల్ చేయండి. 5 4 5 2 5 5 ఏముంది అక్కడ? 4/25 ఈక్వల్ టు x/100. మనకి x కావాలి కాబట్టి ఈ డివిజన్ చేస్తున్నది అవతల పోతే మల్టిప్లై చేస్తుంది. సో ఇంటూ 100. 25 ఒక్కట్ల 25 4 4 4 16. ఎక్స్ అనేది 16. ఎక్స్ ప్లేస్లో ఎంత ఉండాలి? 16. ఇక్కడ 16 ఉందంటే 125 మందికి ఆ బియ్యం 16 రోజులకు వస్తుంది. ఇది అప్లికేషన్. ఇప్పుడు లాభము కొన్న వేల పిఎన్ఎల్, ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించి మనం సాల్వ్ చేస్తాం. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అమ్మేటప్పుడు కొన్న వేల ఎక్కువగా ఉంటే మనకు లాభం వస్తుందా? అమ్మిన వేల ఎక్కువగా ఉంటే మనకు లాభం వస్తుంది. అంటే వ్యాపారం చేస్తున్నాడు అంటే లాభం కోసమే చేస్తున్నాడు. అంటే వాడు తక్కువకు కొని ఎక్కువకు అమ్మితే లాభం వస్తుంది. అంటే కొన్న వేల కన్నా అమ్మిన వేల ఎక్కువ ఉంటే వానికి లాభం వచ్చినట్టు. కొన్న వేల ఎక్కువ ఉంటే వానికి నష్టం వచ్చినట్టు. 100 రూపాయలు కొని 120 రూపాయలకి అమ్మితే 20 రూపాయలు ప్రాఫిట్ అంటాం. అదే 100 రూపాయలు కొని 80 రూపాయలకి అమ్మితే 20 రూపాయలు లాస్ అంటాం. ఇక్కడ ఏం జరిగింది? అమ్మిన వేల తక్కువ ఉంది కొన్న వేల కన్నా, అందుకే మనకి నష్టం వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అమ్మిన వేల ఎక్కువ ఉంటే లాభం, కొన్న వేల ఎక్కువ ఉంటే నష్టం. ఆ లాభం ఎంత నష్టం ఎంత అంటే ఎక్కువ ఉండే దాంట్లో నుంచి తక్కువ తీసేస్తే అదే వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు లాభం వచ్చింది అంటే మనకి ఏం ఎక్కువ ఉంటుంది? కొన్న వేల. ఇది కొంచెం తప్పు ఉన్నట్లుంది, సారీ, ఇది కొంచెం తప్పు ఉంది, రెండు ఒకటే ఉన్నాయి. లాభం ఈక్వల్ టు అమ్మిన వేల మైనస్ కొన్న వేల. అమ్మిన వేల మైనస్ కొన్న వేల. నష్టం అంటే మనకి ఏది ఎక్కువ ఉంటుంది? కొన్న వేల. సో కొన్న వేలలో నుంచి అమ్మిన వేల తీసేస్తే నష్టం. తర్వాత డిస్కౌంట్ ఏమవుతుంది అంటే వాడు ఎంతైతే ఎంఆర్పి ఇచ్చింటాడో ఎంఆర్పి పెట్టి ఎంతకైతే అమ్మింటాడో మిగిలిన ఆ భేదం ఉందే ఎంతైతే పోయిందో దాన్ని డిస్కౌంట్ అంటాం. ప్రకటన వేల మైనస్ అమ్మిన వేల. తర్వాత ఈ సేల్స్ ట్యాక్స్ కానీ జిఎస్టీ కానీ మనము కస్టమరే కడతాడు, బాగా గుర్తుపెట్టుకోండి. అంటే అంతా అయిన తర్వాత కొన్న వేల మీద వేస్తాడు. అంటే ఇప్పుడు 100 రూపాయలు దాని ప్రైజు, సేల్స్ ట్యాక్స్ ఒక 20 రూపాయలు అంటే ఎంతకు అమ్ముతాడు వాడు? దాన్ని 120కి అమ్మాలి. అంటే దాని మీదే పడుతుంది అనమాట. కస్టమర్ పే చేయాల్సిందే. డిస్కౌంట్ ఏమవుతుంది అంటే కస్టమర్కి ఊరటనిస్తుంది. ఈ రెండు కూడా కస్టమర్కి నష్టాన్నే చేకూరుస్తాయి. నష్టాన్ని కాదు కానీ వాడు పే చేసుకోవాల్సిందే, సేల్స్ ట్యాక్స్ కానీ జిఎస్టీ కానీ. ఇది మనకి తెలిసిందే. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ లాభ శాతము నష్ట శాతము. లాభ శాతానికి ఫార్ములా వచ్చేసి లాభము బై కొన్న వేల ఇంటూ 100. నష్ట శాతం, లాభ శాతం పైన లాభం ఉంది కాబట్టి నష్ట శాతం అంటే పైన ఏముంటుంది? నష్టం ఉంటుంది. నష్టం డివైడెడ్ బై కొన్న వేల ఇంటూ 100. ఇది గుర్తుపెట్టుకోవాలి. లాభం అమ్మిన వేలలో నుంచి కొన్న వేల తీసేస్తూ వచ్చేది. నష్టం కొన్న వేలలో నుంచి అమ్మిన వేల తీసేసేది. డిస్కౌంట్ ప్రకటన వేల నుంచి అమ్మిన వేల తీసేసేది. లాభ శాతం లాభము బై కొన్న వేల ఇంటూ 100. నష్ట శాతం నష్టము బై కొన్న వేల ఇంటూ 100. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చేద్దాం, రెడీగా ఉండండి. సీత నిమ్మకాయలను 600కి కొనింది, 850కి అమ్మింది. అయితే లాభం ఎంత? లాభ శాతం కూడా కనుగొనండి అంటున్నాడు.
కొన్న వెల ఎంత ఎంతకు కొనిందామే 600కు కొనింది. ఎంతకు అమ్మింది అమ్మిన వెల ఎంత 850. కొన్న వేల కన్నా అమ్మిన వేల ఎక్కువ వచ్చింది అంటే లాభమే కదా ఆమెకు. సో లాభం ఎంత అమ్మిన వేల ఎక్కువలో నుంచి తక్కువ తీసేయండి. 850 మైనస్ 600 ఎంత అప్పుడు 250. లాభము ఎన్ని రూపాయలు అంటే 250 రూపాయలు. ఇంకా ఏం కనుక్కోవాలి లాభశాతము. లాభశాతానికి ఫార్ములా ఏంటి అంటే లాభము బై కొన్న వేల ఇంటూ 100. లాభం ఎంత 250 డివైడెడ్ బై కొన్న వేల ఎంత 100. రెండిట్లో కూడా లాభ శాతము నష్ట శాతం కనుక్కునేటప్పుడు కింద కొన్న వేలే ఉంటుంది గుర్తుపెట్టుకోండి. ఇంటూ 100. 100 ఒక్కట్ల 100 ఆర్ల 250 డివైడెడ్ బై 6. 6 ఒక్కట్ల 6 నాలుల 6 ఒక్కట్ల పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటే 6 ఆర్ల దగ్గరగా 41.6% అనేది లాభ శాతం అవుతుంది. చూడండి ఏం చేసినాం లాభం కనుక్కున్నాం. లాభ శాతాన్ని ఎట్లా కనుక్కున్నాం ఫార్ములా యూజ్ చేసి లాభము బై కొన్న వేల ఇంటూ 100. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కీర్తి ఒక మొబైల్ని 8550కు కొని దానిని 7800కు అమ్మిన ఆమెకు లాభమా నష్టమా ఎంత శాతం. చూడండి ఎంత కొన్న వేల ఎంత కీర్తి మొబైల్ ఫోన్ ఈ ఫోన్ని ఎంత కొనింది 8550 రూపాయలకు కొనింది. ఎంతకు అమ్మింది 7800 రూపాయలకు అమ్మింది. అమ్మిన వేల ఎక్కువ ఉందా కొన్న వేల ఎక్కువ ఉందా కొన్న వేలే ఎక్కువ ఉంది. కొన్న వేల అంటే కొన్న వేల ఎక్కువ ఉందంటే అది కోతే. కోత ఏంది అమ్మేవానికి నష్టం. కాబట్టి ఏమొచ్చింది వానికి నష్టం వచ్చింది. నష్టం ఏమవుతుంది ఎక్కువలో నుంచి తక్కువ తీసేయండి. కొన్న వేల మైనస్ అమ్మిన వేల 8550లో నుంచి 7800 తీసేయండి. 0 5 15లో 8 పోతే 7 7లో 7 పోతే 0. 750 రూపాయలు కీర్తికి నష్టం వచ్చింది. సో నష్టమా లాభమా నష్టమా అంటే నష్టం. ఎంత అంటే 750. ఎంత శాతము నష్టం కదా వచ్చినది నష్ట శాతం కనుక్కోవాలి. నష్ట శాతం ఈక్వల్ టు నష్టము బై కొన్న వేలనే బై కొన్న వేల ఇంటూ 100. నష్టం ఎంత ఇక్కడ 750 డివైడెడ్ బై కొన్న వేల ఎంత 8550 ఇంటూ 100. 0 0 క్యాన్సిల్ 5 రెండ్ల 5 ఒక్కట్ల 3 ఉంటుంది 5 ఏళ్ళ 35 5 ఒక్కట్ల. సో 750 డివైడెడ్ బై 171. 750ని 171తో డివిజన్ చేయండి. ఇక్కడ ఎంతైతే వస్తుందో అదే ఆన్సర్ అవుతుంది పర్సెంటేజ్ అవుతుంది. తర్వాత రహీం ఒక మేకను ఈ మేకనే 7850కు కొని దానిని 6300కి అమ్మిన అతని యొక్క నష్ట శాతం ఎంత. నష్ట శాతం కనుక్కోవాలి అంటే ఫస్ట్ మనం నష్టం కనుక్కోవాలి. నష్టం ఏమవుతుంది కొన్న వేల మైనస్ కోవే మైనస్ ఆవే. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంగ్లీష్లో చెప్పాలంటే సిపి మైనస్ ఎస్పి కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ గివ్స్ లాస్. కొన్న వేల ఎంత కొన్నాడు 7850 కొన్నాడు. దాంట్లో నుంచి ఎంతకు అమ్మినాడు 6300కి అమ్మినాడు. తీసేస్తే 0 5 5 1 1550 రూపాయలు లాస్ వచ్చింది. దగ్గరగా ఒక 2 కేజీల మటన్ అంతా. నష్ట శాతం కనుక్కోవాలి ఇప్పుడు మనం. నష్ట శాతము ఈక్వల్ టు నష్టం బై కొన్న వేల ఇంటూ 100. నష్టం ఎంత 15 50 డివైడెడ్ బై కొన్న వేల ఎంత 7850 ఇంటూ 100. 0 0 క్యాన్సిల్ 5 ఒక్కట్ల 5 ఐదుల 5 ఏళ్ళ 5 రెండ్ల
1550ని 157తో డివిజన్ చేసి ఇంటూ 2 చేయండి. ఇవి ఎగ్జామ్లో ఎగ్జాక్ట్గా పోయేవి ఇస్తాడు. ఇవన్నీ ఓన్గా క్రియేట్ చేసింది కాబట్టి ఇట్లా ప్రైమ్ నెంబర్లు అన్నీ వస్తున్నాయి, కొంచెం కష్టంగా వస్తుంది అనమాట. ఎగ్జామ్లో పోయే నెంబర్లే ఇస్తాడు, ఈజీగా పోయేవే ఇస్తాడు, అంత ఇబ్బంది అయితే పెట్టడు అనమాట. డివిజన్ చేసి ఇంటూ 2 చేసినాం అనుకోండి, ఈ క్యాల్కులేషన్స్ అన్నీ చేస్తే పర్సెంటేజ్ వస్తుంది మనకు. మేక యొక్క పర్సెంటేజ్, మేకను అమ్మిన తర్వాత వచ్చిన నష్ట శాతం వస్తుంది. తర్వాత ఒక టీవీ ప్రకటన వెల 25,000, దానిపై 15% డిస్కౌంట్ ఇచ్చిన అమ్మిన వెల ఎంత? ప్రకటన వెల ఎంత? 25,000. ఎంత పర్సెంటేజ్ డిస్కౌంటు? 15% డిస్కౌంట్ అనమాట. అంటే దీంట్లో 15% ఎంతో కనుక్కోవాలి. ఒక నెంబర్లో 15% ఎంత, నెంబర్లో పర్సెంటేజ్ ఎంత కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఇంటూ పర్సెంటేజ్ డివైడెడ్ బై 100. ఏమని చెప్పినాం కదా మనం? 25,000 ఇంటూ ఎంత పర్సెంటేజ్ ఇక్కడ? 15% డివైడెడ్ బై 100. 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. 250 ఇంటూ 15. 15 సున్నాలు 0, 15 ఐదాలు 75, 15 రెండ్ల 30, 3 7 5 0. ఇది డిస్కౌంట్ అనమాట. డిస్కౌంట్ ఎంత ఇచ్చినాడు? 3,750 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చినాడు అమెజాన్ వాడు. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ లాస్ట్గా మనం కార్డు ద్వారా ఎంత పే చేయాలని వస్తుంది? ఒరిజినల్ ప్రైస్ 25,000 ప్రకటన వెల మైనస్ డిస్కౌంట్ తీసేస్తున్నాం. 0 10లో 5 పోతే 5, 9లో 7 పోతే 2, 4లో 3 పోతే 1, ఇక్కడ 2. 21,250 మన క్రెడిట్ కార్డు ద్వారా కట్టేయాలన్నమాట. మ్యాక్సిమం క్రెడిట్ కార్డు ద్వారానే కదా కట్టేది మనం. అందుకు నెక్స్ట్ చిరంజీవి ఎక్కడ పోయేది? చిరంజీవి తన పాత కారును 20% లాభానికి అమ్మాడు. ఆయన ఆ కారును 4,800కి అమ్మిన ఆ కారు యొక్క కొన్న వెల ఎంత? అంటే ఇప్పుడు ఆ కారు కొన్న వెల 100 రూపాయలు అనుకుందాం. చూడండి, 100% అనేది దేనికి సమానం అవుతుంది? తెలీదు, ఎక్స్ అనుకుందాం మనం. ఇప్పుడు 20% లాభము అంటే ఎంత కమ్మింటాడు వాడు? కొన్న వెల 100 రూపాయలు అనుకోండి, అమ్మిన వేల ఎంత అవుతుంది అప్పుడు? 20% లాభం అంటే 100కి 20 అంటే 100కి ఎంత వస్తుంది? 20 అంటే 120కి అమ్మింటాడు. అంతేనా? కొన్న వేల అమ్మిన వేల 100 రూపాయలు కొనింటే 20% లాభం కాబట్టి 120 రూపాయలకి అమ్మింటాడు వాడు. ఈ 120 రూపాయలు అనేది దేనికి సమానం? చూడండి, అమ్మినా 4,800 రూపాయలకి అమ్మినా అంటే ఈ 120 అనేది 4,800కి సమానం. అంటే 120 భాగాలు అనేది 4,800కి సమానం అయితే ఒక భాగం ఎంత అవుతుంది అంటే 4,800 డివైడెడ్ బై 120. 0 0 క్యాన్సిల్, 12 ఒక్కట్ల, 12 నాళ్ళ, 12 సున్నాలు. అంటే ఒక భాగము అనేది 40 రూపాయలకి సమానం. ఇప్పుడు 100 భాగాలు ఏమవుతుంది అప్పుడు? ఇంటూ 40, 4,000. అంటే 4,000 కొనింటాడు చిరంజీవి ఆ కార్ని. 4,000 కొని 20% లాభానికి అమ్మితే 4,800 రూపాయలకు పోతుంది ఆ కారు. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కౌంట్కి సంబంధించి. ఇప్పుడు వడ్డీలు అనేవి 2 రకాలు, బారు వడ్డీ లేదా సాధారణ వడ్డీ అని అంటాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్, దీన్ని చక్ర వడ్డీ అంటాం. డిఫరెన్స్ ఏంటి అంటే సంవత్సరానికి ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తాం దీన్ని. మామూలుగా ప్రిన్సిపల్ ఎంత అయితే ఉంటుందో, అస్సలు ఎంత అయితే ఉంటుందో అస్సలు మీదే సంవత్సరం క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే 10,000 రూపాయలు ఇచ్చింటే 3 సంవత్సరాలు అయిందనుకో, 10,000కి ఫస్ట్ సంవత్సరం ఎంత వచ్చింది వడ్డీ, ఇదే 10,000కి సేమ్ 10,000 రెండో సంవత్సరం ఎంత వచ్చింది వడ్డీ, ఇదే 10,000కి మూడవ సంవత్సరం ఎంత వచ్చింది వడ్డీ. ఈ వడ్డీ ప్లస్ వడ్డీ ప్లస్ వడ్డీ 3 వడ్డీలు ఎంతైతే అవుతుందో అంత కట్టాలి ఎవరైతే తీసుకొని ఉంటారో వాడు. దాన్ని మనం బారు వడ్డీ అంటాం. కానీ చక్ర వడ్డీ అట్లా కాదు, డాకు డవ తీయాల.
చక్కెర వడ్డీ అట్లా కాదు, ఇది పాపపు వడ్డీ అంటాం దీన్ని. పాపపు వడ్డీ అని ఎందుకు అంటామంటే ఇది వడ్డీకి వడ్డీ, వడ్డీకి వడ్డీ. ఫర్ ఎగ్జాంపుల్, ఎవడైనా చక్కెర వడ్డీకి డబ్బులు తీసుకున్నాడు అనుకో, ఫస్ట్ సంవత్సరం అయిపోయింది, 10,000 రూపాయలు తీసుకున్నాడు వాడు, ఫస్ట్ సంవత్సరం అయిపోయింది, 10,000కి 2,000 వచ్చింది వడ్డీ. ఇప్పుడు రెండో సంవత్సరం కూడా అయిపోయింది, రెండో సంవత్సరంలో వడ్డీ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? 10,000కి చేస్తారా? దేనికి చేస్తారు వడ్డీ అంటే? 12,000కి చేస్తారు. వడ్డీకి వడ్డీ చూడు, వడ్డీని కలుపుకొని మళ్ళీ వడ్డీ కడతాం మనం. మళ్ళీ ఒక 2,200 వచ్చింటుంది సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కూడా అయిపోయింది, మళ్ళీ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? ఇప్పుడు 14,200కి వేస్తాడు మళ్ళీ వడ్డీ, మళ్ళీ ఒక 4,200 అట్లా వస్తుంది వడ్డీ. చూడండి వడ్డీ ఏమవుతుంది? పెరుగుకుంటూ పోతుంది, కానీ ఇది కాన్స్టాంట్గా ఉంటుంది. 10,000కి ఫస్ట్ ఇయర్కి ఎంత వచ్చింది? 2,000 వచ్చింది అంటే రెండో సంవత్సరం కూడా 2,000 వస్తుంది, మూడో సంవత్సరం కూడా 3,000 వస్తుంది. మొత్తం ఓవరాల్గా వడ్డీ ఎంత కట్టాలి అంటే 6,000 కడితే సరిపోద్ది. ఇక్కడ అట్లా కాదు, ఫస్ట్ 2,000 వస్తుంది, తర్వాత 2,200 వస్తుంది, తర్వాత 4,000 వస్తుంది, అట్లా వడ్డీకి వడ్డీ అనమాట. అంత కట్టాలి, లాస్ట్కి ఎంత అయితే వస్తుందో అంత కట్టాలి. దాన్ని మనం చక్కెర వడ్డీ అంటాం, వడ్డీకి వడ్డీ. ఈ చక్కెర వడ్డీని మామూలుగా అంటే ఎట్లన్నా క్యాలిక్యులేట్ చేయొచ్చు. 3 నెలలకు ఒకసారి కడతారంటారు, వాడిని స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తాడు. సంవత్సరానికి ఒకసారి క్యాలిక్యులేట్ చేసే చక్కెర వడ్డీ అంటాడు, లేదా 6 నెలలకు ఒకసారి క్యాలిక్యులేట్ చేసే చక్కెర వడ్డీ అంటాడు. ఇప్పుడు మనం సంవత్సరం తీసుకున్నాం, అదే 6 నెలలకు ఒకసారి క్యాలిక్యులేట్ చేసేది అన్నాడు అనుకోండి, 6 నెలలు అయిపోతేనే వడ్డీ ఎంత వచ్చిందో క్యాలిక్యులేట్ చేసి అది నెక్స్ట్ 6 నెలలకి వేసేస్తాడు వాడు. అది 6 నెలలకు ఒకసారి క్యాలిక్యులేట్ చేయడం అంటారు దాన్ని. 3 నెలలకు ఒకసారి క్యాలిక్యులేట్ చేసినారనుకోండి, 3 నెలలు అయిపోతేనే వడ్డీ క్యాలిక్యులేట్ చేసి ఆ వడ్డీని అసలు కలిపేస్తారు. చక్కెర వడ్డీ అంటే వడ్డీని అసలు కలిపేసి వడ్డీ క్యాలిక్యులేట్ చేయడమే చక్కెర వడ్డీ అంటే. ఇది బారు వడ్డీ, తర్వాత చక్కెర వడ్డీ. దీనికి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ చేసేద్దాం. 10,000 రూపాయలు, సింపుల్గానే ఉంటాయి క్వశ్చన్లు. 10,000 రూపాయలు, 10,000 రూపాయలకు ఒకసారి ఎక్కడ పోయింది? 10,000 రూపాయల పైన ఎంత శాతం సాధారణ వడ్డీ రేటుతో 10,000 రూపాయలపై 2% సాధారణ వడ్డీ రేటుతో 3 సంవత్సరాలకి ఎంత మొత్తం చెల్లించాలి అని అడుగుతున్నాడు. ఫార్ములా ఏంటి చక్కెర వడ్డీకి? ఇక్కడ ఫార్ములాలు గుర్తుపెట్టుకోవాలి. చక్కెర వడ్డీ కాదు, సారీ, బారు వడ్డీ. బారు వడ్డీకి ఫార్ములా ఏంటి అంటే అందరికీ తెలిసిందే, చిన్నప్పటి నుంచి అంగన్వాడీ సెంటర్ అప్పటి నుంచి మనం ఏంటాం ఇది, PTR/100. ఇది వడ్డీ మాత్రమే. బారు వడ్డీ ఎంత అవుతుంది అంటే PTR/100 వేస్తే ఎంత వస్తుందో అంతే వడ్డీ మాత్రమే ఇది. ఇక్కడ P అంటే ఏంటి? ప్రశాంత్ సార్ అని కాదు, ప్రిన్సిపల్. ప్రిన్సిపాల్ అంటే కాలేజ్కి ఉండే ఆయన కాదు, తెలుగులో చెప్పాలంటే అసలు. టీ అంటే ఏంటి? టీచర్ కాదు, టైం, సమయం, కాలం. ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మామూలు జనాల్లో ఎట్లుంటుంది అంటే 2 రూపాయలు 3 రూపాయలు అని ఉంటుంది, కానీ బ్యాంకు పర్సెంటేజ్లో ఉంటుంది. మన లెక్కల్లో కూడా పర్సెంటేజ్లోనే ఉంటుంది అనమాట, 2 రూపాయలు 3 రూపాయలు అని ఉండదు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుగులో వడ్డీ రేటు. I = PTR/100. సాధారణ వడ్డీ ఇక్కడ మెన్షన్ చేసినాడు చూడండి, సాధారణ వడ్డీ అని. మొత్తం 3 సంవత్సరాల తర్వాత ఎంత చెల్లించాలి అంటే వడ్డీ ప్లస్ అసలు మొత్తం ఈక్వల్ టు, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. మొత్తం ఎంత చెల్లించాలి అంటే అసలు ప్లస్ వడ్డీ. ఇక్కడ మొత్తం అడిగినాడు, మొత్తం ఎంత చెల్లించాలని అడిగినాడు. మొత్తం ఈక్వల్ టు అసలు ప్లస్ వడ్డీ. డాక్టర్ తీయాలి. అసలు ఎంత ఇక్కడ? 10,000 ప్లస్ వడ్డీ ఎంత తెలీదు. ఆ వడ్డీ కనుక్కోవాలంటే ఈ ఫార్ములా వేయాలి. వడ్డీ ఈక్వల్ టు, సాధారణ వడ్డీ ఈక్వల్ టు
P ఇంటూ T ఇంటూ R బై 100. P ఎంత? ప్రిన్సిపల్ అసలు ఎంత? 10,000. టైం ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పర్సెంట్? జస్ట్ 2%. డివైడెడ్ బై 100కు 100. 2 సున్నాలు 2 సున్నాలు క్యాన్సిల్. 100 మూల 300. 300 రెండ్ల 600. 3 సంవత్సరాలకి కలిపి వడ్డీ ఎంత అంటే జస్ట్ 600. 3 సంవత్సరాల తర్వాత అసలు ప్లస్ వడ్డీ ఎంత అవుతుంది? మొత్తం ఎంత అవుతుంది అంటే 10,600. 10,600 రూపాయలు కట్టాలి. ఇది సాధారణ వడ్డీ. 10,000 పై ఎంత శాతం సాధారణ వడ్డీ రేటుతో 3 సంవత్సరాలకి 30,000 మొత్తం చెల్లించాలి అని అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్లా చాలా అడుగుతాడు, ఇటువంటివి అడిగేది ఎగ్జామ్లో. ఏమి ఇచ్చినాడు? టైం ఇచ్చినాడు. తర్వాత ఏమి ఇచ్చినాడు? మొత్తం ఇచ్చినాడు. ఏ ఇచ్చినాడు ఎంత? 30,000. వడ్డీ ఎంత? వడ్డీ ఎంత? 10,000 రూపాయలు ఇచ్చింటే వాడు 30,000 రూపాయలు ఇప్పించుకున్నాడు. అయితే వడ్డీ ఎంత వచ్చినట్టు? మొత్తము మైనస్ ప్రిన్సిపల్ అసలు మొత్తం 30,000. ఇట్లా మధ్య మధ్యలో రాసిన ఫార్ములాలు గుర్తుపెట్టుకోవాలి. మొత్తంలో నుంచి అసలు తీసేస్తే వడ్డీ వస్తుంది, అసలుకి వడ్డీ కలిపితే మొత్తం వస్తుంది. చిన్న చిన్నవే అని గుర్తుపెట్టుకోవాలి. 30,000 మైనస్ 10,000. 10,000 ఎంత? 20,000. 20,000 రూపాయలు వడ్డీ అయిందంట. ఎన్ని సంవత్సరాలకి? 3 సంవత్సరాలకి. అయితే ఎంత శాతానికి ఇచ్చింటాడు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. మనకు ఐకి ఫార్ములా తెలుసు. I ఈక్వల్ టు PTR బై 100. ఐ ఎంత? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? సారీ, ఇంట్రెస్ట్ ఎంత ఇక్కడ? 20,000. పి ఎంత ఇక్కడ? అసలు ఎంత? 10,000. ఇంటూ టైం ఎంత? 3. కనుక్కోవాల్సింది ఏంటి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6 డివైడెడ్ బై 100. 2 సున్నాలు 2 సున్నాలు క్యాన్సిల్. 100 మూల 300 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6నే కదా మనం కనుక్కోవాల్సింది. ఎంత శాతం సాధారణ వడ్డీ? శాతం. రేటు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6ని కనుక్కోవాలి. 3,000 ఈక్వల్ టు 20,000 ఈక్వల్ టు 300 ఇంటూ 6. 6 ఈక్వల్ టు 20,000 డివైడెడ్ బై మల్టిప్లై చేస్తున్న 300 యూతులకు వస్తే డివిజన్ చేస్తుంది. 0 0 0 0 క్యాన్సిల్. 200ని 3తో భాగించాలి. 3 ఆర్ల 18 20. 3 ఆర్ల 18 20. పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటావు. 3 ఆర్ల 18. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 66.6%. మీరు ఎవరికైనా వడ్డీకి ఇవ్వాలంటే ఈ వడ్డీకి ఇవ్వండి. 66.6% ఇస్తే మీ 10,000 రూపాయలు కాస్త 3 సంవత్సరాలకి 30,000 రూపాయలు అవుతుంది అన్నమాట. ఇది సాధారణ వడ్డీ. టైం అయిందా? నెక్స్ట్, సంవత్సరంకి ఒకసారి కట్టే 10% చక్రవడ్డీతో 50,000కి 2 సంవత్సరాలకి ఎంత చెల్లించాలి? చక్రవడ్డీ ఇదొక్కటి చెప్పుకొని మన సెషన్ని పూర్తి చేద్దాం. జెండు బామ్ రాసుకున్న తర్వాత చక్రవడ్డీ మొత్తానికి ఫార్ములా. చక్రవడ్డీ మొత్తం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫార్ములా బాగా గుర్తుపెట్టుకోవాలి. P ఇంటూ 1 ప్లస్ R బై 100 హోల్ టు ది పవర్ ఆఫ్ n. P ఇంటూ 1 ప్లస్ R బై 100 హోల్ టు ది పవర్ ఆఫ్ n. ఇది మొత్తానికి ఫార్ములా. వడ్డీకి కాదు, ఇది మొత్తం వచ్చేస్తుంది. ఈ ఫార్ములా వేస్తే చక్రవడ్డీకి ఇచ్చినాడు అనుకోండి, ఈ ఫార్ములా వేస్తే 2 సంవత్సరాల తర్వాత ఎంతైతే కట్టాల్సి వస్తుందో అదంతా వస్తుంది అన్నమాట. ఇక్కడ P అంటే ప్రిన్సిపలే అసలు, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వడ్డీ రేటు, N అంటే ఇది ఎన్నిది. ఇక్కడ అంతా తప్పు చేస్తారు. ఇక్కడ N అంటే
టైం అని వేసుకుంటారు. కాదు, ఎన్నిసార్లు అయితే క్యాల్కులేట్ చేస్తారో నెంబర్ ఆఫ్ టైమ్స్ అనమాట. ఎన్నిసార్లు క్యాల్కులేట్ చేస్తారో అన్నిసార్లు ఆ నెంబర్ ఇక్కడ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, సంవత్సరానికి ఒకసారి వడ్డీ క్యాల్కులేట్ చేస్తారంట. అప్పుడు 2 సంవత్సరాలకి ఎన్నిసార్లు చేసినట్లు? సంవత్సరానికి ఒకసారి లెక్క కడతారు వడ్డీని, చక్రవడ్డీని. 2 సంవత్సరాలకి ఎన్నిసార్లు? ఫస్ట్ సంవత్సరానికి ఒకసారి, రెండో సంవత్సరానికి ఇంకోసారి. మొత్తం ఎన్నిసార్లు? 2 సార్లు. కాబట్టి ఇక్కడ n ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే 2 అవుతుంది. ప్రిన్సిపల్ ఎంత? అసలు ఎంత? 50,000. వడ్డీ శాతం ఎంత? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఎంత? 10%. పి వచ్చింది, ఎన్ వచ్చింది, ఆర్ వచ్చింది. మనకేం కావాలి ఇప్పుడు? మొత్తం ఈక్వల్ టు పి ఇంటూ 1 + r/100 హోల్ టు ది పవర్ ఆఫ్ n. సబ్స్టిట్యూట్ చేస్తే పి బదులు ఎంత రాసుకోవాలి? 50,000 ఇంటూ 1కి 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10 డివైడెడ్ బై 100 హోల్ టు ది పవర్ ఆఫ్ n ఎంత? 2. సో అక్కడ 2 రాస్తాం. దీన్ని సింప్లిఫై చేద్దాం. 50,000 ఇంటూ 1 + 10 ఒక్కట్ల 10 పదల. సో 1/10 హోల్ స్క్వేర్. తర్వాత కలర్ మారుద్దాం. బ్రాకెట్లో ఉండేది చేయాలి కదా, అకార్డింగ్ టు బాడ్మాస్. 50,000 ఇంటూ ఎల్సిఎం ఏమవుతుంది? 10. ఎల్సిఎం ఇంటూ ఫస్ట్ ఫ్రాక్షన్ చేస్తే 10 ప్లస్ సెకండ్ ఫ్రాక్షన్ చేస్తే 1 హోల్ స్క్వేర్. ఇక్కడ చేస్తాను. 50,000 ఇంటూ 10 + 1 11. 11/10 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 50,000 ఇంటూ 11/10 హోల్ స్క్వేర్ అంటే అర్థం ఏంటి? 2 సార్లు మల్టిప్లై చేయాలనే కదా స్క్వేర్ అంటే. 11/10 ఇంటూ 11/10. 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్. 500 ఇంటూ 11 121. 121 ఇంటూ 5. 5 ఒక్కట్ల 5, 5 2 10, 5 ఒక్కట్ల 5, 1 6. 121ని 5తో మల్టిప్లై చేసింటే 6 0 5 వచ్చింది. తర్వాత ఎన్ని సున్నాలు ఉన్నాయి? 2 సున్నాలు ఉన్నాయి. మొత్తం ఎంత కట్టాలి అంటే 60,500 రూపాయలు కట్టాలి 2 సంవత్సరాలకి 50,000 మీద. ఇది చక్రవడ్డీకి సంబంధించి. ఇది మీకు హోంవర్క్, మీరు ట్రై చేయండి. ఇక్కడ చూడండి, 6 నెలలకు ఒకసారి సేమ్ ఫార్ములా వేయండి. ఏది? P ఇంటూ 1 + r/100 హోల్ టు ది పవర్ ఆఫ్ n. P 50,000, ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10, ఎన్ మీరు కనుక్కోండి. ఇప్పుడు ఎన్ ఏమైతే చెప్పండి. ప్రతి 6 నెలలకు ఒకసారి క్యాల్కులేట్ చేస్తారంట. 2 సంవత్సరాలకి ఎన్నిసార్లు క్యాల్కులేట్ చేయాల్సి వస్తుంది? ఒక సంవత్సరానికి 4 times, sir. 4 times. 4 times. సో n ఈక్వల్ టు మనం 4 రాసుకోవాలి అంతే. ట్రై చేయండి, క్యాల్కులేట్ కూడా చేయండి. అంటే 4 సార్లు మల్టిప్లై చేయాల్సి వస్తుంది. కూర్చొని 10 నిమిషాలు ట్రై చేయండి అనమాట. ఇది చక్రవడ్డీ, బారో వడ్డీ, ప్రాఫిట్, లాసు, డిస్కౌంట్, అమ్మిన వేల, కొన్ని వేల, ప్రపోర్షను, రేషియో అన్నీ అనమాట. ఇంతటితో వార్తలు సమాప్తం. తిరిగి రేపు 6 గంటలకు కలుసుకుందాం. బాయ్ బాయ్.